అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినీ పరిశ్రమను గత సీఎం జగన్ ఎలా అవమానించారు అన్న విషయంపై ఏపీ అసెంబ్లీలో వచ్చిన ప్రస్తావన కాస్త మెగా నందమూరి ఫ్యాన్ వార్కు దారితీసింది. బాలకృష్ణ ఒక స్టెప్ ముందుకేసి మాట్లాడటం, చిరంజీవి కూడా ఘాటుగానే స్టేట్మెంట్ రిలీజ్ చేయడం, వీటికి తోడు సోషల్ మీడియాలో అభిమానుల వార్. ఈ దుమారం ఎక్కడికో వెళ్తోంది. పాత పగలన్నీ బయటకొస్తున్నాయి. మేమే తోపు అన్న లెవెల్కు కామెంట్లు వెళ్తున్నాయి. సో చిరంజీవి బాలకృష్ణ మధ్య నివురుగప్పిన నిప్పు ఇప్పుడు మరోసారి బయటకొచ్చిందా? చిరు అమెరికా నుంచి వచ్చాక ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందన్న హై టెన్షన్ పెరుగుతోంది. చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్క మాటలో చూద్దాం. గత సీఎం జగన్ ను చిరంజీవి గట్టిగా అడగడం వల్లే భేటీ అయ్యారన్నది అబద్ధం. అక్కడ ఎవరూ గట్టిగా అడగలేదు. జగన్ దగ్గర చిరంజీవికే అవమానం జరిగింది. పైగా కూటమి ప్రభుత్వం ఎఫ్డీసీ లిస్టులో తన పేరు 9వ నెంబర్గా వేసి అవమానించారన్నారు. ఓవరాల్ గా చూస్తే బాలకృష్ణ ఇంతే చెప్పింది చెప్పాలనుకున్నది. అయితే అక్కడక్కడ ఏకవచనాలు దొర్లాయి. సైకోగాడు, వాడెవడు, వీడెవడు, గట్టిగా ఎవడడిగాడు, ఇలాంటి ఏకవచనాలతోనే మ్యాటర్ హీటెక్కింది. నాడు జగన్ నివాసంలో చిరంజీవికి అవమానం జరిగింది అన్న మాటను బాలకృష్ణ చెప్పాలనుకున్నారు. కానీ అది కాస్త డూ అనే పదం వాడడంతో ఇలా మిస్ఫైర్ అయింది. అదే ఇప్పుడు మెగా బాలకృష్ణ ఫ్యాన్ వార్కు దారితీసింది. ఏ లెక్కన చూసినా ఈ స్టార్ వార్తో మ్యాటర్ చాలా ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి. అసలే ఏపీ రాజకీయం మరో లెవెల్. ఇందులో సినిమా రాజకీయం మిక్స్ అయితే కథలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడదే కాంట్రవర్సీ రోస్ట్ అవుతోంది. కొందరికిది ధమ్కి బిర్యానీ విత్ డబుల్ మసాలా అన్నట్లుగా ఉంటుంది. ఇంకొందరు సినిమా చూస్తారు, ఇంకొందరు ఈ మంటల్ని ఎగదోసే ప్రయత్నం చేస్తారు. గొడవ మరింత ముదిరితే బాగుంటుందనుకుంటారు. సో ఇందులో ఎవరి గేమ్ వారిదే. చిరంజీవి లాంటి ఇండస్ట్రీ పెద్ద మనిషిని పట్టుకొని ఏకవచనంతో ఎవడు అని అంటావా అని వైసీపీ లీడర్లు జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే జవాబు కూడా అంతే ఘాటుగా ఉంటుందని కౌంటర్లు ఇలా వస్తూనే ఉన్నాయి. చిరంజీవికి నాడు జగన్ నివాసంలో జరగని అంశంలో అసెంబ్లీలో గొప్పగా చెబుతున్నారని, కానీ తనను మాత్రం ఎఫ్డీసీ లిస్టు తయారీ విషయంలో 9వ పేరుగా పెట్టి అవమానించారని బాలకృష్ణ ఫీల్ అయ్యారు. సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్ద ఉంది. ఆ శాఖ మంత్రి కంద్ర దుర్గేష్, పార్టీ పవన్ కళ్యాణ్ది. ఈ రెండు పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే బాలకృష్ణను ఇలా 9వ పేరుగా పెట్టి అవమానించారన్న విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. బాలకృష్ణ మాట్లాడితే గానీ తెలియలేదు. వెంటనే 9వ నెంబర్లో తన పేరు పెట్టిన వాడెవడు అని కందుల దుర్గేష్ కు ఫోన్ చేసి అడిగానని కూడా చెప్పుకున్నారు బాలయ్య. మర్యాద ఇవ్వడం మానవత్వం అన్నారు. తనను అలా అవమానించి ఇప్పుడు అసెంబ్లీలో చిరంజీవిని గొప్పగా ప్రజెంట్ చేయడం బాలకృష్ణకు నచ్చలేదు. అది జరిగిన మ్యాటర్. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని అడిగినా అండి. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. వైసీపీ హయాంలో శాంతి భద్రతల్ని, ప్రజల హక్కుల్ని ఎలా కాలు రాశారో, అప్పటి విపక్ష నాయకుల్ని అక్రమ అరెస్టులతో ఎలా వేధించారన్న విషయాలపై ఎమ్మెల్యే కామినేని అసెంబ్లీలో వివరించే ప్రయత్నం చేస్తూ సినిమా నటులకు జరిగిన అవమానాన్ని ప్రస్తావించారు. అందరినీ వాహనాలు దిగి నడిపించడం, పోసాని లాంటి వాళ్లను చర్చలో కూర్చోబెట్టడం, ఇలా షాక్ల మీద షాక్లు జగన్ ఇచ్చారని మాట్లాడారు. చిరంజీవి గట్టిగా అడిగేసరికి జగనే స్వయంగా మీటింగ్ కు హాజరయ్యానడంతో బాలకృష్ణకు కోపం రావడం, వీటిపై చిరంజీవి రియాక్ట్ కావడం, అటు వైసీపీ లీడర్లు ఫైర్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు లోన. సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు.
వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? మొత్తం ఎపిసోడ్లో అమెరికాలో ఉన్న చిరంజీవి వెంటనే స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దర్శక నిర్మాతల కోరిక మేరకే జగన్ను కలిశామని, వారు కూడా సాదరంగా ఆహ్వానించారన్నారు. పైగా బాలకృష్ణకు ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి అస్సలు రాలేదన్నారు. తాను ఆ రోజు చొరవ తీసుకోవడంతోనే అప్పట్లో ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అంగీకరించిందని, ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందన్నారు. వీరసింహారెడ్డి సినిమాకైనా, వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ల ధరలు పెరగడానికి కారణమైందని గుర్తు చేస్తూ, తాను సీఎంతోనైనా సామాన్యుడితోనైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతానంటూ స్టేట్మెంట్ రిలీజ్ చేసి బాలకృష్ణకు గట్టిగా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. అసలు 80 ఏళ్ల వయసులో కామినేని శ్రీనివాస్ మంత్రి పదవి కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. అటు బాలకృష్ణ మాట్లాడిన మాటల్ని కూడా తిప్పికొట్టారు. మ్యాన్షన్ హౌస్ మందు గట్టిగా కొట్టి సభలో నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. అసలు అసెంబ్లీ ముందు బ్రీత్ అనలైజ్ పెట్టాలన్నారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. అసలు చిరంజీవి అంటేనే బాలకృష్ణకు గిట్టదన్నారు. బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం, ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందొక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు ఇచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా. సో ఇలా కథ చాలా మలుపులే తిరుగుతోంది. ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది. తాజా ఎపిసోడ్తో గౌరవం ఇచ్చిపుచ్చుకుంటానని చెప్పడం ద్వారా తనను వైఎస్ జగన్ అవమానించలేదని చిరంజీవి స్పష్టం చేసినట్లయింది. అంతేకాదు, నాడు తన ఆధ్వర్యంలో జరిపిన చర్చల ఫలితంగానే సినిమా టికెట్ల ధరలు పెరిగాయని చిరంజీవి గుర్తు చేశారు. సో కథ అంతా మెగా బాలకృష్ణ డైలాగ్ వార్ దిశగా కదులుతోంది. ఈ తుఫాన్ ఏ తీరాలకు చేరుతుందో చెప్పలేని పరిస్థితి. వైఎస్ జగన్ తో సినీ ఇండస్ట్రీ సమావేశంలో లేని ఇద్దరు మాట్లాడిన మాటలు ఇప్పుడు మెగా నందమూరి మ్యాటర్ కు మరింత అగ్గిరాజేశాయి. నిజానికి ఆ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ ఉంది. అది ఇప్పుడు మరింతగా బయటపడింది. చిరంజీవి బాలకృష్ణ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. ఇందుకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్స్టాపబుల్ కార్యక్రమానికి చిరంజీవి దూరంగా ఉన్నారు. ఈ టాక్ షో చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ భాగస్వామ్యం ఉన్న కంపెనీ నిర్వహిస్తోంది. మరో ఎగ్జాంపుల్, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరయ్యారు తప్ప చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. మెగాస్టార్ చిరంజీవి ఇంట ఇప్పటి వరకు ఎన్నో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం హాజరైనా చిరంజీవి మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సీన్ తో భేదాభిప్రాయాలు మరింతగా బయటపడ్డాయి. చిరంజీవి ఇచ్చిన స్టేట్మెంట్ లో వ్యంగ్యంగా మాట్లాడారు అన్న పాయింట్ మెన్షన్ చేశారు. మిగతావంతా జాగ్రత్తగా డీల్ చేశారు. సో ఏకవచనంతో మాట్లాడడంతో ఖచ్చితంగా నొచ్చుకునే ఉండొచ్చు. దీన్ని మరింత రచ్చ చేయడం ఇష్టం లేక స్టేట్మెంట్ తో సరిపెట్టారా, లేక అమెరికా నుంచి వచ్చాక చిరంజీవి నుంచి ఏమైనా సంచలనాలు ఉంటాయా అన్నది తేలాల్సిన విషయం. ప్రజలు కూడా దాన్నే చూస్తారు. సో ఎవరి తప్పు, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుంటుంది, విత్తు ముందా చెట్టు ముందా. సో అందువల్ల రాజకీయ నాయకులు, మీడియా, సమాజము ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు విలువిస్తున్నంత కాలం ఇలాగే నడుస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మరి చట్టసభలో మాట్లాడవచ్చు. చట్టసభలో కొంత శాంక్టిటీ ఉంటుంది, ఎందుకంటే చట్టసభలో కొంత ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు బయట మాట్లాడడం కేసు లేయచ్చు, శాసనసభలో మాట్లాడడం కేసు కూడా వేరాదు, ఎందుకంటే శాసనసభ ప్రివిలేజెస్ ఉంటాయి. బాలకృష్ణ బయట ఎక్కడో ఈ మాటలు మాట్లాడి ఉంటే ఇంతగా సీన్ ఘాటెక్కి ఉండకపోయేదంటున్నారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడడం, చిరంజీవి పేరు తీసుకుని ఏకవచనం వాడడంతోనే మ్యాటర్ హీటెక్కింది. తాజాగా చిరంజీవి అభిమాన సంఘం కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు తెలిపింది.
అటు తిరుపతిలో వైసీపీ శ్రేణులు బాలకృష్ణకు వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. సో మ్యాటర్ మాత్రం ముదురుతోంది. నిజానికి బాలకృష్ణ పరిస్థితి ఏంటంటే అభిమానులతోనైనా గతంలో చేయి చేసుకుని రఫ్ఫాడించిన సందర్భాలు ఉన్నాయి. వారిని కంట్రోల్ చేసే ఉద్దేశంలోనా మరొకటో గాని గట్టిగానే చెంప చెల్లుమనిపించారు. ఇలా 2-3 సార్లు జరిగింది. చిరంజీవి జగన్ మీటింగ్ గురించి ఇంతలా మాట్లాడిన బాలకృష్ణ నాటి సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అఖండ సినిమా కోసం కలవాలనుకోలేదా అని క్వశ్చన్ చేశారు. ఈ విషయాన్ని బాలకృష్ణ ఒట్టేసి చెబుతారా అని సవాల్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇదో కొత్త మ్యాటర్. అసలు జగన్ తో మీటింగ్ కోసం వెళ్లేందుకు ఫోన్ లో అందుబాటులోకి రాని బాలకృష్ణ అఖండ కోసం లైన్ లోకి వచ్చారన్న విషయాన్ని హైలైట్ చేశారు. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పని. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్నా? నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి అని. మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్దే. అవునండి, ఆయన బామ్మర్దే. మన దగ్గరికి ఎందుకు, ఏంటి పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట, కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడేది సార్, వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. గతంలోనూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు, నాటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో భేటీ సందర్భంగా కూడా బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారా? చేయలేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి చర్చించుకుంటున్నారు, తనను సమావేశానికి పిలవలేదని మాట్లాడారు. అప్పుడు నాగబాబు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదంటూ వీడియో రిలీజ్ చేశారు. బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఓ ప్రశ్నకు బాలయ్య జవాబు ఇచ్చారు. తనకు చిరంజీవికి ఏమైనా విభేదాలు ఉన్నాయా అని అడిగితే తమకు ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రాలేదని, ప్రతి ఒక్కరూ తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నామన్నారు. 80-90ల్లో బాలయ్య చిరంజీవికి టఫ్ కాంపిటీటర్. వాళ్ళిద్దరి సినిమాలు 38 సార్లు రిలీజ్ లో క్లాష్ అయ్యాయి. చిరంజీవి మూవీస్ 23 సార్లు విజయం సాధించగా బాలకృష్ణవి 11 సార్లు హిట్ అయ్యాయి. 4 సార్లు ఇద్దరి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సో వీరిద్దరూ రెస్పెక్ట్ చేసుకుంటారు. కానీ ఇండస్ట్రీ పోటీ, ఫ్యాన్ రైవల్రీ వల్ల కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. బాక్స్ ఆఫీస్ వార్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడే కాస్త డైరెక్ట్ వార్ కి దారితీసింది. బాలకృష్ణ తనకు అవమానం జరిగిందని ఫీల్ అవడం ద్వారానే ఈ సమస్య వచ్చింది. నిజానికి ఇలాంటి సమస్యలు వచ్చినా అప్పట్లో అంతర్గతంగా చర్చించుకున్నారు, బయటకు రాలేదు. కానీ ఇప్పుడు కథ మారింది, అంతే.